ఫ్రెండ్స్, ఇప్పుడు ఆధ్యాత్మిక టూరు మనం తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురంలో సాయిబాబా గుడిలో ఉన్నాము. దీన్ని దక్షిణ షిరిడీగా పిలుస్తారు. ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ మన వేమగిరి, కడియం దాని తర్వాత బలభద్రపురం వస్తుంది. సాయిబాబా గుడి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మొక్కులవి ఉంటాయి. మొక్కున్నవారు పట్టి బెల్లం ఇవ్వటం, చుట్టూ తిరగటం ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. బలభద్రపురాన్ని సాయిబాబా గుడి చాలా ఫేమస్. సో మనం తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు బలభద్రపురం, ఆ తదుపరి ఇది బలభద్రపురం అవుటర్ వ్యూ, సాయిబాబా గుడి అవుటర్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. బలభద్రపురాన్ని సాయిబాబా గుడి చాలా చక్కగా ఉంటుంది. రోడ్డు పక్కకి లెఫ్ట్ సైడే ఉంటుంది, రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. చాలా ఫేమస్. దక్షిణ షిరిడీగా పిలుస్తారు. తర్వాత మనం బిక్కవోలు వినాయకుడి గుడి ఇది చూస్తున్నాం. లోపల చూపించారు కాబట్టి వినాయకుడు చాలా ఫేమస్. కోరిన కొరుకులు తెచ్చేటువంటి పురాతనమైనటువంటి బిక్కవోలు వినాయకుడు. తర్వాత బిక్కవోలులో లక్ష్మీనారాయణ స్వామి గుడి చాలా 1500 సంవత్సరాల కిందట లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంది. అది చాలా చాలా ఫేమస్. చాలా పవిత్రమైనటువంటి గుడి లక్ష్మీనారాయణ స్వామి గుడి బిక్కవోలులో. ఆ తరువాత మనం ఇదంతా బిక్కవోలు లక్ష్మీనారాయణ స్వామి గుడి. 1500 సంవత్సరాల కిందటి బిక్కవోలు లక్ష్మీనారాయణ స్వామి గుడి ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూడ చక్కనటువంటి ఒక బిక్కవోలులో ఒక టెంపుల్. బిక్కవోలు లక్ష్మీనారాయణ స్వామి గుడి. ఆ తర్వాత బిక్కవోలులో మనందరికీ తెలిసినటువంటిది సుబ్రహ్మణ్య స్వామి, చాలా చాలా ఫేమస్. ఇక్కడ రాత్రిపూట సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలు పెడితే పొద్దునకు ఉండవు. అదేవిధంగా పిల్లలు లేనివారు, వారి పెళ్ళి, వివాహం మొదలగు ఇల్లు సమస్యలు ఉన్నటువంటి వారు ఇక్కడ మొక్కులు అవి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. చాలా చక్కటి గుడి బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు వినాయకుడు, లక్ష్మీనారాయణ గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా చాలా ఫేమస్. ఇక్కడ పాలు రాత్రిపూట పెడితే ఉదయానికి పాలు ఉండవు. పుట్టు 1500 సంవత్సరాల పుట్ట కూడా అక్కడ ఉంటుంది. ఈ యొక్క బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఆ తర్వాత మనం గొల్లల మావిడాడ సూర్యనారాయణ స్వామి గుడి చాలా చాలా ఫేమస్. ఇక్కడ ఇది చాలా పురాతనమైన గుడి. గొల్లల మావిడాడ సూర్యనారాయణ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైనటువంటి సూర్యనారాయణ స్వామి గుడి. గొల్లల మామిడాడ సూర్యనారాయణ స్వామి గుడి. ఇది ఎలివేషన్ ఈ విధంగా ఉంటుందండి. సూర్యనారాయణ స్వామి గుడి చాలా అద్భుతమైన గుడి, మనం దర్శించదగినటువంటి గుడి. గొల్లల మామిడాడ సూర్యనారాయణ స్వామి గుడి ఎంతో అద్భుతంగా ఉంటుంది.
మనం బలభద్రపురం, బిక్కువోలు, గొల్లమామిడాడ ఆలయాలు సందర్శించుకుంటున్నాము. మేము కుటుంబ సమేతంగా తూర్పుగోదావరి జిల్లాలోని ఈ ప్రముఖ ఆలయాలన్నింటినీ కూడా ఒకే రోజు సందర్శించుకున్నాము. మా కుటుంబ సభ్యులు మేమంతా, నేను, మా అబ్బాయి, మా మిస్సెస్. వ్యూ చూశారు కదా, చాలా చక్కగా ఉంటుంది సూర్యనారాయణ స్వామి గుడి. ఇది గొల్లమామిడిలో ఉన్నటువంటి సీతారామ స్వామి గుడి. చాలా చాలా పురాతనమైనటువంటి గుడి, ఎంతో అందమైనటువంటి గుడి. చాలా గోపురాలు మనం పైకి ఎక్కవచ్చు, ఎనుగు గోపురాలు వెళ్తాన్ని ఎక్కవచ్చు, మెట్లు అవి ఉంటాయి. చాలా పురాతనమైనటువంటి గుడి. ఇందులో అద్దాల మేడ, చాలా చాలా ప్రముఖమైనటువంటి అద్దాల మేడ. చాలా రకాలుగా ఉన్నటువంటి అద్దాలు ఉంటాయి. మనం ఉంటే పొట్టుగా ఉన్నట్టు, పొడుగ్గా ఉన్నట్టు, రకరకాలుగా మన కాళ్ళు కనపడినట్టు, నడుము కనబడటం, ముఖం కనబడినట్టు రకరకాలైనటువంటి అద్దాలు ఉన్నటువంటి చూడండి చాలా చక్కటి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీతారామ లక్ష్మణాంజనేయులు బొమ్మ విగ్రహాలు కూడా, అమ్మవారు కనబడితే రాముడు కనబడ్డు, రాముడు కనబడితే అమ్మవారు కనబడరు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విడిగా కనబడటం, కలిపి కనబడటం. ఈ విధంగా అద్దాల మేడలో చాలా చక్కగా న్యాచురల్గా, ఒక టెక్నికల్గా, ఒక సాంకేతికంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం నుంచుంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కనబడటం. ఈ విధంగా ఎంతో చక్కగా అద్దాల మేడ గొల్లమామిడాడ సీతారామ ఆలయంలో, పురాతనమైన ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనం తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు ఈ చక్కటి ప్రదేశాన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా అద్దాల మేడ ఎంతో ఆహ్లాదకరంగా, చాలా చక్కగా, టెక్నికల్గా, సాంకేతికంగా ఏర్పాటు చేయబడింది. మనం ముందు నుంచి ఉంటే వెనక కనబడటం, వెనక ఉంటే ముందు కనబడటం, కాలు కనబడటం, నడుము కనబడటం, ఓన్లీ ముఖం కనబడటం. ఈ విధంగా అనేక రకాలుగా ఆ అద్దాలు చాలా టెక్నికల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చాలా చూడచక్కనటువంటి ప్రదేశం అద్దాల మేడ. చాలా పురాతనమైనటువంటి మేడ. ఇక్కడ ఎంతోమంది విజిటర్స్ వస్తూ ఉంటారు. అద్దాల మేడ గొల్లమామిడాడ. ఈ పైన మనం వ్యూ పైకి వచ్చినట్లయితే గోపురం అది కనబడుతుంది. చాలా చక్కగా ఉంటుంది, పురాతనమైన గోపురం. ఆ గోపురం చుట్టూ కూడా మనం 3-4 ప్రదక్షిణలు చేయవచ్చు. అక్కడ షూటింగ్ కూడా జరుగుతున్నాయి గోపురం మీద. మనం ఆ దృశ్యాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. గొల్లమామిడాడ సీతారాముల గుడి, అద్దాల మేడ గుడి, పురాతనమైనటువంటి ఆలయం, చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. మనమంతా చూసి తరించాల్సిన ఆలయం. గోపురం ఎంతో చక్కగా డిజైన్ ఇప్పటికీ ఉండవు, అంత చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉన్నాము. షూటింగ్లు అవి జరుగుతున్నాయి. మనం ప్రదర్శన చేయొచ్చు. గోపురం యొక్క శిల్పి నైపుణ్యతను, అప్పటి నైపుణ్యతను మనం అబ్జర్వ్ చేయవచ్చు, తెలుసుకోవచ్చు, గమనించవచ్చు. చూసారు గోపురాలు ఎంత చక్కగా ఉన్నాయో. మేము ఒక చక్కటి చిత్రం తీసుకున్నప్పుడు ఇది గొల్లమామిడాడలో సీతారామ ఆలయం, పురాతనమైనటువంటి ఆలయం. మనం
అన్ని ఫ్లోర్లు కూడా ఎక్కవచ్చు, మనకు ఓపిక ఉంటే. లోపల మెట్లు ఉన్నాయి, మేము కొన్ని ఫ్లోర్లు ఎక్కి వదిలేసాము. చూసారా మెట్లు, ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోరు, అలా మనం 15 ఫ్లోర్ల దాకా ఎక్కచ్చు. కింద కింద మేము పార్క్ చేసినటువంటి ప్లేసు పైన మనం చాలా చక్కగా చూసుకోవచ్చు ఈ పురాతనమైనటువంటి ఆలయాన్ని. అప్పుడు గంటలను ఎంతోమంది సందర్శకులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ గొల్లాల మామిడాల్లో సూర్యనారాయణ స్వామి గుడి, సీతారాముల గుడి, బిక్కవోలులో వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, లక్ష్మీనారాయణ స్వామి గుడి, బలభద్రాన్ని షిరిడి సాయిబాబా గుడి, ఇవన్నీ ఆలయాలు ఉదయం ధవళేశ్వరం నుంచి మొదలుపెట్టుకుని పొద్దున్నే 6 గంటలకు మొదలై ఇవన్నీ చూసుకోవడం జరిగింది. చూసారా అప్పుడు ఆర్కిటెక్చరల్ వ్యూ ఫస్ట్ ఫ్లోర్లో ఎంత చక్కగా ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ వెళ్ళి తీసుకోవడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ఆలయ గోపురాలు మనకి చక్కగా కనబడుతున్నాయి. పైనుంచి ఎక్కినప్పుడు, కిందకి దిగినప్పుడు ఆ యొక్క చిత్రాలని తీయటం జరిగింది. ఎంతో చక్కగా ఉన్నవి, పురాతనమైనటువంటివి. వీటన్నిటినీ కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటి యొక్క విశిష్టతను, వాటి అందాలను, అప్పటి నైపుణ్యతను మనం తెలుసుకుని అభినందించి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా కూడా గొల్లాల మామిడాడ సీతారాముల గుడి, పురాతనమైన గుడి, చక్కటి గుడి, రామ మందిరం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గొల్లాల మామిడాడ సీతారామ ఆలయం. అద్దాల మేడ ఉంటుంది, ఫేమస్ గోపురం, ఫేమస్ ఏరియల్ వ్యూ అది కూడా చాలా చక్కగా ఉంటుంది. దీని తర్వాత మనం సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్, ఆ తర్వాత పెద్దాపురం వెళ్ళటం జరిగింది. మనం ఈ వీడియోలో ఆ ఊర్లను కూడా మనం గమనించవచ్చు. ఇది గొల్లాల మామిడాడ సీతారాముల ఆలయం, అద్దాల మేడ ఆలయం. ఎంతో చక్కగా, ఆహ్లాదకరంగా, రమణీయంగా ఉండడం జరిగింది. ఆ తర్వాత మనం సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి విచ్చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన పురాతన పంచారామాల్లో ఒకటువంటి రామాలయం, శివాలయం, ద్రాక్షారామం, సామర్లకోట, ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. గుళ్ళన్నీ కూడా మనం సామర్లకోట భీమేశ్వర శివాలయాన్ని దర్శించుకుంటున్నాం. పురాతనమైనటువంటి ఆలయం, ఎంతో చక్కగా ఉన్నటువంటి ఆలయం. మెట్లు దిగుతున్నాం, ఎక్కుతున్నాం. స్వామివారిని, ఆ యొక్క శివుడిని మనం దర్శించుకుంటున్నాం. ఇక్కడ కింద ఫ్లోర్ నుంచి పై వరకు ఒక 6 మీటర్లు ఎత్తు ఉన్నటువంటి శివాలయాన్ని ఇక్కడ చూసుకుంటాం మనం. మా అబ్బాయి నంది దగ్గర, మూసికం దగ్గర, గుర్రం దగ్గర ఫోటోలు తీసుకోవడం జరిగింది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే అవన్నీ కూడా రాతితో కట్టబడినటువంటి మందిరములు అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఈ పంచారామ క్షేత్రాల ఇంచుమించుగా. సో ఎంతో ప్రముఖమైనటువంటివి, ప్రాముఖ్యత కలిగినటువంటివి, భక్తితో కూడినటువంటి భీమేశ్వర స్వామి టెంపుల్స్ ఇవి ఆ రోజు దర్శించుకోగలగడం ఎంతో సంతోషకరం. అన్నీ కూడా మాకు చక్కగా ప్రయాణం జరిగింది. కారు వేసుకుని వెళ్ళిపోయాం. సో
భీమేశ్వర స్వామి టెంపుల్లోనే ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేయడం జరిగింది. శాశ్వత నిత్య అన్నదానం కార్యక్రమం అక్కడ జరుగుతుంది. చాలా చక్కగా బాగా జరిగింది. భీమేశ్వర స్వామి శివాలయం ఎంతో ప్రముఖమైనది, ప్రాముఖ్యత కలిగినది. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి దీనికన్నా పురాతనమైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి గుడి 1500 సంవత్సరాల కిందట ఇది చాలా పురాతనమైన గుడి చూడటం జరిగింది. అక్కడ ఆంజనేయ స్వామి చిత్రపటాలు తీసుకోవడం జరిగింది. మా అబ్బాయి ఆంజనేయ స్వామి, నేను అక్కడ లక్ష్మీనారాయణ స్వామి గుడి, అక్కడ అమ్మవారి గుడి కూడా ఉంటుంది, పద్మావతి అమ్మవారు. చాలా ప్రముఖమైనటువంటి గుడి, సందర్శించవలసిన గుడి. సామర్లకోటలో భీమేశ్వర స్వామి టెంపుల్, లక్ష్మీనారాయణ స్వామి, పద్మావతి అమ్మవారి టెంపుల్ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయాలు పక్కపక్కనే ఉంటాయి. ఎంతో పురాతనమైనటువంటి, ఎంతో విశిష్టత కలిగినటువంటివి. వాటిని దర్శించాల్సిన అవసరం మనందరికీ ఎంతైనా ఉంది. తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు ఈ యొక్క ప్రముఖమైనటువంటి ఆలయాలన్నింటినీ కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, సాంబ సదాశివ, నమ శివాయ. గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ విధంగా ప్రముఖ ఆలయాలన్నింటినీ కూడా మనం సందర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంజనేయ స్వామి వారు, అభయాంజనేయ స్వామి వారు ఇప్పుడు పెద్దాపురం రావడం జరిగింది. పెద్దాపురంలో అందరికీ తెలుసు ముఖ్యమైనటువంటి గుడి మా మరిడమ్మ తల్లి ఆలయానికి సందర్శించడం జరిగింది. తర్వాత పాండవుల మెట్ట, పెద్దాపురంలో పాండవుల మెట్ట సందర్శించడం జరిగింది. అక్కడ పాండవులు వచ్చి కొన్ని రోజులు మన పెద్దాపురంలో పాండవుల మెట్టలో ఉండటం జరిగింది. వారి యొక్క పాదాలు, వారి యొక్క వంట సామాన్లు అవన్నీ కూడా ఆ ఆలయంలో లభించడం జరిగింది, ఉన్నవి. అవన్నీ సందర్శించడం జరిగింది. మనం అందరం కూడా తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం పాండవుల మెట్ట. కొండ మీద ఉంటుంది పెద్దాపురాన్ని, ఆసుపత్రి జనరల్ హాస్పిటల్ పక్కన పాండవుల మెట్ట. పాండవుల మెట్టలో మనకి సూర్య దేవాలయం, బాలా త్రిపుర సుందరి దేవి శివాలయం, సాయిబాబా గుడి, ఇక అనేక రకాల గుళ్ళు. అదేవిధంగా అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరిగిస్తారు. ముందుగా వారం రోజుల ముందు తెలపాల్సి ఉంటుంది. పెళ్ళిళ్ళు చాలా చక్కగా కొండ మీద ఉంటుంది. అక్కడ మనం భీముడి పాదాలు, వారు నిద్రపోయినటువంటి ప్లేస్లు, వాళ్ళు ఏర్పరచుకున్న గుహలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవి.